హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వంట గది రోజులు. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎగ్ ఫ్రై చేశానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, కారం ఎక్కువ ఉండదు కాబట్టి. మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇది అందరికీ తెలిసిన కర్రీనే. సో ఒక్కసారి నా వీడియో కూడా ఒకసారి చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేయాలంటే ప్రాసెస్ అయితే చూసారు కదా. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. కర్రీ కోసం నేను ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. సో మనం కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ రెండు కొంచెం ఫ్రై అవ్వాలి. మనకి జీలకర్ర అండ్ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది ఇవి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఎన్ని అయితే గుడ్లు తీసుకుంటున్నామో దానికి సరిపడగా ఆనియన్స్ అయితే వేసుకుంటే సరిపోద్ది. సో నేను 4 గుడ్లు అయితే తీసుకుంటున్నాను. దానికి ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుంటున్నాను. సో మనకి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోవాలి. బాగా మగ్గిపోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి, అంటే మనం కారం తగ్గట్టు 4 పచ్చిమిర్చి వేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని వాటిని మగ్గించుకుందాము. చూడండి, ఇలా మగ్గితే సరిపోద్ది. సో మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాము. కర్రీకి సరిపడగా ఉప్పు వేసేసుకుంటే సరిపోద్ది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం మనము. పసుపు కూడా వేసుకుని 1 స్పూను కారం వేసుకుందాము. కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి దాన్ని బట్టి కారం వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. కారం ఉప్పు అన్నీ కూడా మన ఆనియన్స్లో కలిసేలాగా మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకుంటే మనకి ఆనియన్స్లోని ఉప్పు కారం అనేది బాగా కలిసిపోద్ది. మనం ఇందులో వాటర్ కానీ ఏం వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనము ఒక 4 గుడ్లు, అంటే నేను ఒక 3 మెంబర్స్ చేస్తున్నాను కాబట్టి 4 గుడ్లు వేసుకుంటున్నాను. 4 గుడ్లు వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఒక్కసారి మొత్తం గుడ్లన్నీ 4 గుడ్లు వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. సో దీన్ని ఎక్కువగా కలపాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి మనం గుడ్లన్నీ ఆనియన్స్లో కలిసేలాగా బాగా కలిపేసుకుంటే సరిపోద్ది. సో ఇలా మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుని ఇంకా అలా వదిలేద్దాము. ఒక 2-3 మినిట్స్ పాటు అట్లా వదిలేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఒక 3 మినిట్స్ తర్వాత మొత్తం అంతా ఒక్కసారి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ టైం వదిలేస్తే మనకి పేనంకి అట్టుకుపోద్ది. సో ఒక 3 to 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి, అంతా కలిపిన తర్వాత ఎలా వస్తుందో. ఇంకా కొంచెం వేగాలి ఇది. సో వేగిన తర్వాత మనకి పొడి ఆడుతూ వస్తుంది. ఇందులో మనం ఎటువంటి వాటర్ కంటే ఏం వేయవలసిన అవసరం లేదు. చూడండి, ఎట్లా పొడి ఆడుతూ వస్తుంది. చాలా బాగుంటుంది. మనకి చపాతీకి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత పొడి ఆడుతూ వచ్చిందో చూసారా. సో ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని దించేసుకుందాము. ఇప్పుడు కింద దించేసుకుందాము మనం. చూసారా, ఫైనల్లీ మనకి ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. చూసారా, పొడి ఆడుతూ మనం ఎట్లా వచ్చిందో. మనకి ఇందులో వాటర్ కంటే ఏం వేయక్కర్లేకుండానే ఇంకా కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే కనుక మనం రసంలోకి సాంబార్లో కన్నా నంచుకోవడానికి బాగుంటుంది. సో ఇట్లా తీసేసుకుంటే మనకి రైస్లో కంట కలుపుకోవడానికి బాగుంటుంది. సో ఫైనల్లీ మనకి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.